హాయ్, మన కమ్యూనిటీ పోల్లో సెబీ వేకెన్సీ కూడా పోస్ట్ చేశాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ది జాబ్స్ అడ్డా. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ వీడియోని మీకు ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోస్ ఎంత ఎక్కువగా లైక్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం అంతమందికి వీడియోస్ అనేది రికమెండ్ చేస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీకు కంటెంట్ ఏదైనా యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. సచ్ దట్ అది నాకు కూడా కొంచెం మోటివేషన్ అండ్ బూస్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ మనకి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దానికి ముందున్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఎవరెవరికి బేసికల్గా ఈ నోటిఫికేషన్ అంటే టెక్నికల్ అసిస్టెంట్లో ఎవరు కవర్ అవుతారంటే సివిల్ అండ్ ఆటోమొబైల్ కవర్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ టెక్నీషియన్లో ఏదర్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీ అండ్ ఎలక్ట్రికల్ కవర్ అవుతారు, అండ్ డ్రాట్స్మెన్ సివిల్. సో ఈ 3 కేటగిరీస్లో హైరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ అండ్ ఆటోమొబైల్, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీ అండ్ ఎలక్ట్రికల్, డ్రాట్స్మెన్ బి సివిల్. సో ఈ 3 కేటగిరీస్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 10th November 2025 అప్లికేషన్ స్టార్ట్ డేట్. ఎండ్ డేట్ వచ్చేసి ఈ మంత్ లాస్ట్ 30th November 2025 5 o'clock వరకు ఈవినింగ్ పోర్టల్ అనేది ఓపెన్గా ఉంటుంది. సో మీరు చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ అగెనెస్ట్ ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఉండాలి. వేరాస్ ఆటోమొబైల్ అగెనెస్ట్ కూడా ఓన్లీ 1 పోస్ట్ ఉంది, అండ్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీ, ఎలక్ట్రికల్ అన్నిట్లోనూ రెస్పెక్టివ్ 10th ఉంటే సరిపోతుంది. 10th or SSC అనేది ఉంది. కాకపోతే ఆ రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ అనేది ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేశాడు. SSLC ఆర్ SSC పాస్, ఐటీఐ ఆర్ NTC. సో ఐటీఐ అనేది ఉండాలి. మీకు ఎలక్ట్రానిక్ మెకానిక్ అగెనెస్ట్ 5 పోస్ట్స్ ఉన్నాయి, ఐటీ అగెనెస్ట్ 4 పోస్ట్స్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రికల్ అగెనెస్ట్ 1 పోస్ట్ మాత్రమే ఉంది. డ్రాట్స్మెన్ సివిల్ అగెనెస్ట్ టోటల్ 32 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. 1 పోస్ట్ అనేది ఉంది డ్రాట్స్మెన్ సివిల్ అగెనెస్ట్. ఇక్కడ కూడా అంతే, సేమ్ SSLC పాస్ ఆర్ ఐటీఐ అనేది ఉండాలి. సో లొకేషన్స్ అనేది చూస్తే లొకేషన్ ఎలా ఉంటుంది అంటే యాజ్ పర్ వాళ్ళ డిస్క్రిప్షన్ ప్రకారం లొకేషన్ అనేది ఉంటుంది. బట్ అడ్వర్టైజ్మెంట్లో అయితే మనకు కొన్ని లొకేషన్స్ మెన్షన్ చేశాడు. హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, లేకపోతే ఇంకేదన్నా NSRC క్యాంపసెస్ లైక్ ఢిల్లీ, నాగ్పూర్, బెంగళూరు. బట్ లొకేషన్ వాళ్ళ యాజ్ పర్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి అంటే 18 to 35 years లోపల ఏజ్ లిమిట్ అనేది ఉండాలి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు. టెక్నికల్ అసిస్టెంట్కి శాలరీ ఎలా ఉంటుంది అంటే 70,942 రూపీస్ ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్. వేరాస్ టెక్నీషియన్ బి అండ్ డ్రాట్స్మెన్కి వచ్చేటప్పటికి 34,286 ఉంటుంది, అలాంగ్ విత్ HRA అనేది ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసేటప్పటికి ఏంటంటే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో ఏంటంటే మనకి టోటల్గా 1.5 hours ఎగ్జామ్, 90 minutes అనేది ఎగ్జామ్ జరుగుతుంది. 80 MCQs అనేది ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది, రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నాయి. 1/3 ఆఫ్ ద నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నాయి. సెంటర్స్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఉన్నాయి. తమిళనాడు చెన్నై ఉంది, అండ్ తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ అనేది ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ ద సెలక్షన్ టెస్ట్. అండ్ నెక్స్ట్ మీకు ఫీజుకి వచ్చేటప్పటికి టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ అండ్ ఆటోమొబైల్కి 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఇందులో 500 అనేది ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత 500 అనేది రిటర్న్ బ్యాక్ అవుతుంది.
సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా చూసుకునేసి డీటెయిల్స్ అనేది ఇవ్వండి. వేరాస్ టెక్నీషియన్ బి అండ్ డ్రాట్స్మెన్కి 500 ఉంటుంది అప్లికేషన్ ఫీజు, అండ్ 400 అనేది రిటర్న్ బ్యాక్ ఇస్తారు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద సిబిటి అనేది అయిన తర్వాత. సో డీటెయిల్స్ ప్రాపర్గా చూసుకొని ఇవ్వండి. సో ఇదొక మంచి నోటిఫికేషన్. 10th అండ్ ఐటీఐ అలాగే డిప్లొమా ఎడ్యుకేషన్తో ఒక మంచి నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయింది. సో ఆపర్చునిటీ అందరూ యూస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.